అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోతుందని అందరం భావించాం. ఉక్రెయిన్ను దారిలోకి ట్రంప్ తీసుకొచ్చారు అనుకున్నాం. కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల తర్వాత ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. కానీ యుక్రెయిన్ అధ్యక్షుడు ఒక అడుగు ముందుకు వేసి మరో అడుగు వెనక్కి అన్నట్టుగా అమెరికా హెచ్చరికలతో దిగొచ్చినా ఇప్పుడు రష్యా మాత్రం యుద్ధం ఆపే విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికా భావిస్తుంటే పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. మొత్తం వ్యవహారంలో రష్యా వేస్తున్న అడుగులను అమెరికా నిశితంగా గమనిస్తోంది. రష్యాతో యుద్ధ తీవ్రతను తగ్గించే విషయమై కన్స్ట్రక్టివ్ డైలాగ్ కోసం అమెరికా, యుక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమయ్యారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అమెరికా అంటుంటే చర్చలు కష్టంగా మారాయంటోంది రష్యా. ఈస్టర్ పర్వదినం నాటికి ఏప్రిల్ 20 నాటికి యుక్రెయిన్లో రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ కోసం వైట్ హౌస్ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అయితే బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు సన్నద్ధత లేకపోవడం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 ఏళ్ల నాటి యుద్ధానికి త్వరితగతిన పరిష్కారం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని అమెరికా అధికారులు రియాద్లో రష్యా, యుక్రెయిన్ ప్రతినిధులతో వేర్వేరు చర్చలు జరుపుతున్నారు. షటిల్ దౌత్యాన్ని ప్రారంభించడానికి చర్చలు మొదట ఏకకాలంలో జరగాలని నిర్ణయించారు. కానీ పోరాడుతున్న రెండు పక్షాలు తాత్కాలిక కాల్పుల విరమణ కోసం వేర్వేరు ప్రణాళికలను ప్రతిపాదించడంతో దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రతినిధుల మధ్య ముందుకు వెనకకు వెళ్లడం వల్ల ఒక పురోగతికి మార్గం సుగమం అవుతుందని అమెరికా ఆశిస్తోంది. న్యాయమైన శాశ్వత శాంతి లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని యుక్రెయిన్ అంటోంది. ఇంధన సౌకర్యాలు, కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించే ప్రతిపాదనలు ఎజెండాలో ఉన్నాయని యుక్రెయిన్ పదే పదే చెబుతోంది. యుద్ధాన్ని కొనసాగించాలని రష్యా కుట్ర చేస్తోందని ఇప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించాడు. యుద్ధం ఆపేందుకు పుతిన్పై ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి చేయాలని ఆయన కోరాడు. మరోవైపు యుద్ధం ఆపే విషయమై అమెరికా, రష్యా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. రష్యా ప్రతినిధి బృందం ఆదివారం రియాద్కు చేరుకున్నట్టు రష్యన్ రాష్ట్ర మీడియా నివేదించింది. తాజా ఒప్పందం పూర్తి స్థాయి కాల్పుల విరమణకు దారితీస్తుందని అమెరికన్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఆశావాదం వ్యక్తం చేశారు. సోమవారం సౌదీ అరేబియాలో యుద్ధానికి బ్రేక్ విషయంలో స్పష్టమైన పురోగతి చూడబోతున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య నౌకలపై నల్ల సముద్రం వద్ద కాల్పుల విరమణ తొలి మెట్టు అవుతుందని ఆయన తెలిపాడు.